హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ కొబ్బరికాయలు తీసుకుని మిక్సీ జార్లో వేస్తే గ్రైండ్ అయ్యేలాగా చిన్న చిన్న పీసెస్గా ఆ కొబ్బరికాయలను కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేదానికన్నా కొబ్బరి కూర తీసుకునేది ఉంటుంది కదా, దాంతో కొబ్బరి కూర తీస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి. బట్ అది ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి అందరింట్లో మిక్సీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ మిక్సీ జార్లో మనం మిక్సీ చేసేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి. బట్ దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట: ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు అండ్ ఒక ఉల్లిపాయ. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యే వరకు ఉన్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ 1 by 1 ఒకేసారి వేసేయాలన్నమాట. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు అన్నీ ఒకేసారి వేసేసి అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. మనం కలపకపోతే అవి మాడిపోతాయి. సో మనం అలా వాటిని కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ అవన్నిటిని మళ్ళీ మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ చేసేయాలన్నమాట. మొత్తం పౌడర్ లాగా అయిపోయేలాగా గ్రైండ్ చేసేయాలి. దీనిలో కొంచెం 2 స్పూన్స్ అంటే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసేయాలి. ఇంకా కరివేపాకు లేదంటే ఫ్రెండ్స్ ఇంట్లో ఈ రోజుకి లేకపోయినా చేసిమంటే మా అక్క సాటిస్ఫై అవ్వదండి ఫ్రెండ్స్. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంట. సో దట్స్ వై మేము మా కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. చీకట్లో నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద కరివేపాకు చెట్టు. ఫ్రెష్గా కట్ చేసుకుని ఇప్పుడు వేస్తామన్నమాట. అందులో భలే ఉంది కదా. కోసం ఫ్రెండ్స్ ప్రెజెంట్ మిక్సీ చేసింది అండ్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి రెండు కలిపి మళ్ళీ మిక్సీ చేసేయాలి ఫ్రెండ్స్. రెండు మొత్తం మిక్స్ అయిపోయేలాగా అనమాట. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయినాక ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు ఈ 3 వేసి అవి కొంచెం దోరగా ఎగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. లేదంటే ఇవి మాడిపోతే పచ్చడి టేస్ట్ మొత్తం పాడైపోద్ది. సో మనం కలుపుతూనే ఉండాలి. అవన్నీ వేగిపోయాక ఇప్పుడు మనం ఫ్రెష్గా కోసి తెచ్చుకున్న కరివేపాకు వేసుకోవాలన్నమాట. దీంతో మనకి మంచి హెల్దీ కరివేపాకు ప్లస్ చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇవి అస్సలు మాడకూడదు ఫ్రెండ్స్. సో అందుకని మనం కలుపుతూనే ఉండాలి అనమాట. ఇవి కూడా వేగిపోయినాక ఒక ఎండుమిరపకాయ అండ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా ఒక 5 minutes అలా హీట్ చేయాలి ఫ్రెండ్స్. అవి మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరిని ప్యాన్లో వేసేసి ఆ ఉల్లిపాయలు, కరివేపాకు ఈ కొబ్బరిలో మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒక 5 minutes వరకు స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. అంతే, మంచిగా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. ఈజీ ప్రాసెసే, మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి కూడా మంచిది. అంతే ఫ్రెండ్స్. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నా ఆశలు. బాయ్ ఫ్రెండ్స్.